మోడీ, పుతిన్, జింపింగ్ ఎందుకు మీట్ అయినారు? వీళ్ళు మీట్ అయిన ఆ పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుంది? యుఎస్ఏ ట్రంప్ ఎందుకు పానిక్ అవుతున్నారు? దీనికి గల కారణం ఏంటి? వీళ్ళు మీట్ అయిన 2-3 డేస్ లోనే ట్రంప్ ఒక వైరల్ ట్వీట్ చేసినాడు. అసలు యుఎస్ఏ ఎందుకు పానిక్ అవుతుంది అంటే, వీళ్ళు ముగ్గురు మీట్ అవ్వడానికి గల కారణం ఎస్సీఓ. మీరు ఎప్పుడైనా ఎస్సీఓ గురించి విన్నారా? అది ఒక వరల్డ్ లార్జెస్ట్ రీజనల్ ఆర్గనైజేషన్. 2001 లో చైనా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా 9 కంట్రీస్ కలిసి క్రియేట్ చేసిన ఒక ఆర్గనైజేషన్. 2017 లో పాకిస్తాన్ అండ్ ఇండియా కూడా ఆర్గనైజేషన్ లో యాడ్ అయినారు. అండ్ 2023 లో ఇరాన్ కూడా ఆ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయింది. అసలు ఈ ఆర్గనైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? యూనిటీ ఈజ్ ద డైవర్సిటీ. ఏషియాలో సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడం, టెర్రరిజం ని ఫైట్ చేయడం మరియు ట్రేడ్ అండ్ ఎనర్జీ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇండియా, రష్యా, చైనా ఒక్కసారి కలిసి మీట్ అయినా అప్పుడు వెంటనే యుఎస్ కి పానిక్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఎస్సీఓ అంటే కౌంటర్ పవర్ టు యుఎస్ఏ. అది మిలిటరీ కార్పొరేషన్ లో అవ్వచ్చు, ఎనర్జీ ట్రేడ్ రూట్స్ లో అవ్వచ్చు, అండ్ మల్టీ పోలర్ వరల్డ్ ఆర్డర్స్ లో కూడా అవ్వచ్చు. అన్ని ఎస్సీఓ లో ఉంటాయి. అండ్ ఈ ఎస్సీఓ లో ఉన్న కంట్రీస్ అన్ని ఫాస్ట్ యుఎస్ఏ తో ఇష్యూస్ అయిన కంట్రీసే ఉన్నాయి. ఏదైతే రష్యా ఉందో, ఇరాన్ ఉందో, చైనా ఉందో. అందుకే యుఎస్ భయపడుతుంది. ఎందుకు అంటే అమెరికా గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ని, డాలర్ ని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలి అంటే వీళ్ళు పవర్ ని ఎక్కడ కోల్పోతారో అని చెప్పేసి భయపడుతున్నారు. ఇది ఒక గ్లోబల్ చెస్ బోర్డ్ లో బిగ్గెస్ట్ మూవ్. ఇంకా లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.